బాస్ గుండెల మీద చేసుకుని ఒక విషయం చెప్పండి. మనలో ఎవరైనా సరే ఒక చిన్న జాబ్ చేస్తుంటేనే పొద్దున్నే లేస్తే చాలు టెన్షన్తో సతమతమైపోతూ ఉంటాం. అలాంటిది ఒక దేశానికి ప్రెసిడెంట్గా ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. అది నిజంగా కత్తి మీద సాము లాంటిది. ఈ విషయం మన రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కంటే ఎవరికి బాగా తెలియదు. ఎందుకంటే గత 20 ఏళ్లలో ఈయన మీద ఏకంగా 43 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. వినడానికే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. మామూలుగా అయితే పిల్లిని చూసి భయపడేవాడు కూడా తన ప్రాణం మీదకు వస్తే పులితోనైనా పోరాడతాడు అంటారు. కానీ ఇక్కడ పుతిన్ని చంపడానికి ట్రై చేసింది సామాన్యులు కాదు, పెద్ద పెద్ద టెర్రరిస్టులు, మాఫియా గ్యాంగ్లు, ఒక్కోసారి సొంత దేశంలోని శత్రువులు. మరి పుతిన్ ప్రతిసారి ఎలా తప్పించుకున్నాడు? ఆయన్ని చంపడం ఎందుకు ఇంపాసిబుల్గా మారింది? అసలు ఆయన చుట్టూ ఉండే ఆ సెక్యూరిటీ రేంజ్ ఏంటి? ఈరోజు మనం పుతిన్ చుట్టూ ఉండే 6 అంచెల భద్రత అంటే 6 లేయర్స్ సెక్యూరిటీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే దాదాపు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు పుతిన్ మీద స్కెచ్ వేస్తూనే ఉంటారు. కానీ ఈ అటాక్స్ వల్ల పుతిన్ సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ అయిందే తప్ప వీక్ అవ్వలేదు. చెప్పాలంటే ఆయన సెక్యూరిటీ టీంకి ఇవి రియల్ టైం ట్రైనింగ్లో పనిచేశాయి. శత్రువులు ఎంత ప్రొఫెషనల్గా ప్లాన్ చేసినా సరే పుతిన్ లక్ అనుకోవాలో లేక ఆయన సెక్యూరిటీ పవర్ అనుకోవాలో కానీ ప్రతిసారి కిల్లర్స్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. 1999లో పుతిన్ ప్రెసిడెంట్ అయిన కొత్తలోనే ఆయనకు పెద్ద గండం వచ్చింది. అప్పట్లో రష్యాలో మాఫియా ఆగడాలు ఓ రేంజ్లో ఉండేవి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు పుతిన్ వాళ్ళ భరతం పట్టడంతో ప్రతీకారంగా రష్యన్ మాఫియా పుతిన్ కారులో బాంబు పెట్టడానికి ప్లాన్ చేసింది. బాంబు అయితే పెట్టారు, కానీ పుతిన్ సెక్యూరిటీ టీం దాన్ని పసిగట్టి నిర్వీర్యం చేసింది. ఆ దెబ్బతో మాఫియా వాళ్ళు జైలు పాలయ్యారు. మిగిలిన వాళ్ళని పైకి పంపించేశారు. అక్కడతో ఆగిందా అంటే అదీ లేదు. అదే సంవత్సరం ఉజ్బెకిస్తాన్లో కూడా పుతిన్పై అటాక్ ప్లాన్ జరిగింది. స్టేట్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు ఉగ్రవాదులు ఆయన్ను చంపడానికి ట్రై చేశారు. కానీ ఆ కుట్ర ముందే బయటపడడంతో ఉగ్రవాదులందరూ అడ్డంగా బుక్ అయ్యారు. ఇక 2000 సంవత్సరంలో చెచెన్ వేర్పాటువాదులు పుతిన్ కాన్వాయ్ వెళ్తుండగా రిమోట్ కంట్రోల్ బాంబు పేల్చారు. ఆ అటాక్లో కొంతమంది బాడీగార్డ్స్ గాయపడ్డారు. కానీ పుతిన్ మాత్రం గట్టిగా రాసిపెట్టి ఉండడంతో క్షేమంగా బయటపడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సినిమా స్టోరీకి మించిన ట్విస్టులు ఉంటాయి. సీన్ కట్ చేస్తే 2002లో క్రిమియాలోని ఒక హోటల్లో పుతిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా జామ్ బాటిల్లో విషం కలిపి చంపడానికి ట్రై చేశారు. అంటే చూసారా శత్రువులు ఎంత కసి మీద ఉన్నారో. తినే తిండిలో కూడా విషం కలిపే స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ పుతిన్ కూడా తక్కువడు కాదు కదా. ఆయన ఫుడ్ టేస్టర్ ముందుగానే ఆ విషయాన్ని గుర్తించడంతో పుతిన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుండి పుతిన్ ఫుడ్ విషయంలో మరింత స్ట్రిక్ట్ అయిపోయాడు. ఆయన నోట్లోకి వెళ్ళే ప్రతి మెతుకు ఒక ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతే వెళ్తుంది. అంతేకాదండోయ్, ఒకసారి పుతిన్ మాస్కోలోని రెడ్ స్క్వేర్లో పరేడ్కి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న భవనంలో స్నైపర్లు ఆయన్ను చంపడానికి రెడీగా ఉన్నారు. కానీ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ వాళ్ళు గద్దలాగా గమనించి ఆ స్నైపర్లను అరెస్ట్ చేశారు. అదే ఏడాది 2002లో అజర్బైజాన్లో కూడా ఒక ఇరాకీ వ్యక్తి పుతిన్ కారు కింద పేలుడు పదార్థాలు పెట్టాలని చూశాడు. కానీ పాముకి పాలు పోసి పెంచినట్టు అక్కడికక్కడే ఆ ప్లాన్ని పోలీసులు కనిపెట్టి వాడిని జైల్లో తోసేశారు. ఆ తర్వాత అతనికి 10 ఏళ్ళు చిప్పకూడు తినిపించారు అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ 2002లోనే ఇంకో వ్యక్తి ఏకంగా 40 కిలోల పేలుడు పదార్థాలతో కారును పుతిన్ కాన్వాయ్ వైపు నడిపి పేల్చేయాలని చూశాడు. కానీ ఎఫ్ఎస్ఓ టీం వెంటనే అలర్ట్ అయ్యి పుతిన్ రూట్ మార్చేసి ఆ అటాక్ చేసిన వాడిని అక్కడికక్కడే లేపేశారు. ఇక 2003లో పుతిన్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు 2 రష్యన్లు స్నైపర్తో అటాక్కి ప్లాన్ చేశారు. కానీ బ్రిటిష్ స్పెషల్ పోలీస్ టీం SO3 వాళ్ళను పట్టుకుంది. ఆ మరుసటి ఏడాదే విదేశీ పర్యటనలో పుతిన్ ఫుడ్లో పాయిజన్ కలిపే కుట్రను ఎఫ్ఎస్ఓ బయటపెట్టింది. అసలు ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అనేది సీక్రెట్గా ఉంచారు. కానీ అప్పటి నుండి పుతిన్ బయట దేశాలకు వెళ్తే కనీసం మంచినీళ్లు కూడా అక్కడివి తాగరు. సొంతంగా రష్యా నుండే నీళ్లు, ఫుడ్ అన్నీ తీసుకెళ్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇక కొన్ని అటాక్స్ అయితే మరీ చావంచుల దాకా వచ్చాయి. 2012లో పుతిన్ యుక్రెయిన్ వెళ్ళినప్పుడు నల్ల సముద్రం దగ్గర కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు బాంబులు నింపిన చొక్కాలు వేసుకుని హ్యూమన్ బాంబుల్లా మారి పుతిన్ని చంపేయాలని చూశారు. కానీ టైం బాగుండి యుక్రెయిన్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ఇన్ని దాడుల నుండి పుతిన్ ఎలా తప్పించుకుంటున్నాడు అని మీకు డౌట్ రావచ్చు.
ఈయన పెద్ద అదృష్టవంతుడురా బాబు, ఏ గండం వచ్చినా నీళ్లలోంచి నిప్పులా బయటపడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అదృష్టం అంటే ఆయనకున్న 6 అంచెల భద్రత వల్లే ఆయన ప్రాణాలతో ఉన్నాడు. పుతిన్ మాజీ కేజీబీ ఏజెంట్, అంటే గూఢచారి. కాబట్టి ఆయన మైండ్ సెట్ ఎప్పుడూ ఒక గూఢచారిలానే ఆలోచిస్తుంది. ఎవరిని నమ్మరు, సొంత నీడను కూడా నమ్మరు అంటారు కదా, అలా అన్నమాట. మొదటిది FSO, అంటే ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్. వీళ్ళ బడ్జెట్కి లిమిట్ ఉండదు, ఎంతైనా ఖర్చు చేస్తారు. వీళ్ళ దగ్గర బిలియన్ల కొద్దీ డబ్బు ఉంటుంది. 500 మందికి పైగా స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు. కానీ పుతిన్ ప్రైవేట్ ఆర్మీ ముందు వీళ్ళు జుజుబీ. 2016లో పుతిన్ రోజ్ గార్డ్ అనే ఒక ప్రైవేట్ ఆర్మీని సెట్ చేసుకున్నాడు. ఇందులో ఏకంగా 3400 మంది సైనికులు ఉంటారు. వీళ్ళ పని దేశం మీద దాడులు ఆపడం కాదు, దేశం లోపల తిరుగుబాట్లు రాకుండా చూడడం, అంటే తన కుర్చీకి ఎసరు పెట్టే వాళ్లను అణిచివేయడం అన్నమాట. ఇక పుతిన్కి అత్యంత దగ్గరగా ఉండే రక్షణ కవచం SBP, అంటే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్. వీళ్ళు పుతిన్కి పర్సనల్ బాడీగార్డ్స్. అవసరమైతే పుతిన్ కోసం బుల్లెట్లకు ఎదురెళ్లే రకం వీళ్ళు. FSO, రోజ్ గార్డ్ దాటుకుని ఎవరైనా వస్తేనే వీళ్ళు రంగంలోకి దిగుతారు. ఒకవేళ వీళ్ళు యాక్షన్లోకి దిగారంటే బయట ఉన్న 2500 మంది సెక్యూరిటీ ఫెయిల్ అయినట్టే లెక్క. పుతిన్ బాడీగార్డ్స్ ట్రైనింగ్ మామూలుగా ఉండదు. వీళ్ళు మాజీ పోలీసులు కాదు, రష్యా స్పెషల్ ఫోర్సెస్కి చెందిన ఆపరేషనల్ సైకాలజిస్టులు. మనిషి ముఖం చూడగానే వాడి మనసులో ఏముందో పసిగట్టేయగలరు. వీళ్ళు ఎండలో ఉన్న, చలిలో ఉన్న చెమట పట్టకూడదు, వణకకూడదు, ఎమోషన్స్ అస్సలు చూపించకూడదు, రోబోల్లో ఉండాలన్నమాట. అందరూ అందలాలు ఎక్కితే మోసేవాడు ఎవడు అని సామెత ఉంది కదా. కానీ ఇక్కడ మాత్రం పుతిన్ అందలం ఎక్కడానికి వీళ్ళంతా తమ లైఫ్ని త్యాగం చేసేస్తున్నారు. వీళ్ళ వయసు 19 నుండి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. 35 ఏళ్ళు వచ్చాయంటే వాళ్ళని రిటైర్ చేసేస్తారు లేదా వేరే డిపార్ట్మెంట్కి పంపేస్తారు. మంచి హైట్, వెయిట్తో పాటు కనీసం 5 భాషలు మాట్లాడగలగాలి. వీళ్ళ చేతిలో ఉండే బ్రీఫ్ కేసులు చూసి ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయనుకుంటే పొరపాటే. అవి ఓపెన్ చేస్తే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్లా మారుతాయి. వీళ్ళు పట్టుకునే గొడుగులు కూడా కెవ్లార్తో చేసినవి. అవి బాంబుల నుండి కూడా రక్షిస్తాయి. జనం మధ్యలో ఉన్నప్పుడు కొంతమంది బాడీగార్డ్స్ సామాన్య ప్రజల్లా కలిసిపోతారు. ఇంకొంతమంది బిల్డింగ్స్ మీద స్నైపర్లా కాపలా కాస్తారు. పుతిన్ అడుగుపెట్టే ప్రతి గదిని ముందే అణువణువు చెక్ చేస్తారు. కెమెరాలు, రికార్డర్లు ఉంటే పీకేస్తారు. ఆయన స్మార్ట్ ఫోన్స్ అస్సలు వాడరు, ఎందుకంటే అమెరికా వాళ్ళు ట్రాక్ చేస్తారని ఆయనకి పిచ్ డౌట్. ఇప్పటికీ సీక్రెట్ ఫైల్స్ అన్నీ పేపర్ మీదే ఉంటాయి, కంప్యూటర్లో సేవ్ చేయరు. ఇక పుతిన్ వాడే కార్ల గురించి చెప్తే షాక్ అవుతారు. ఆయన వాడే లిమోసిన్ కారు పేరు ఆరూస్ సెనాట్. ఇది నీళ్లల్లో పడినా మునగదు, బాంబులు వేసినా పేలదు, చివరికి రసాయన దాడులను అంటే కెమికల్ అటాక్స్ను కూడా తట్టుకుంటుంది. కారు నిండా కెమెరాలు, లోపల దాచిన తుపాకీలో ఉంటాయి. ఒకవేళ టైరు పంచర్ అయినా సరే 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలదు. ఇది అమెరికా ప్రెసిడెంట్ వాడే బీస్ట్ కారు కంటే అడ్వాన్స్డ్ అని టాక్. ఈ మధ్య పుతిన్ విమానాల కంటే ఎక్కువగా గోస్ట్ ట్రైన్స్లో వెళ్తున్నారు. ఎందుకంటే విమానం ఎక్కడికి వెళ్తుందో ఫ్లైట్ రేడార్లో తెలిసిపోతుంది, కానీ ట్రైన్ ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. బయట నుంచి చూస్తే ఇది సాధారణ రష్యన్ ప్యాసింజర్ ట్రైన్లా ఉంటుంది, అంటే గ్రే కలర్లో మామూలుగా ఉంటుంది, కానీ లోపల మాత్రం స్వర్గంలా ఉంటుంది. ఇందులో జిమ్, ఆఫీస్, హాస్పిటల్, స్పా అన్నీ ఉంటాయి. ఈ ట్రైన్కి ఉండే చక్రాలు కూడా స్పెషల్. అవి ఎక్కువ బరువుని తట్టుకుంటాయి, ఎందుకంటే ఈ ట్రైన్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్, బాంబు ప్రూఫ్ మెటీరియల్తో కూడా తయారు చేశారు కాబట్టి చాలా బరువు ఉంటుంది. అలాగే గాలిలో వెళ్ళేటప్పుడు M18 హెలికాప్టర్ లేదా IL-96-300PU అనే విమానాన్ని వాడతారు. ఈ విమానం ఒక ఎగిరే కోట లాంటిది. దీనిలో నుండే పుతిన్ న్యూక్లియర్ అటాక్కి ఆర్డర్ ఇవ్వచ్చు. ఇందులో జిమ్, బెడ్, రూమ్ అన్నీ బంగారంతో చేసి ఉంటాయి. టాయిలెట్ బ్రష్లు కూడా బంగారంతో చేసినవే అని చాలా రూమర్స్ ఉన్నాయి. ఈ విమానం ఖరీదు $50 మిలియన్ పైమాటే. ఎప్పుడు ఇలాంటివి 4 విమానాలు ఒకేసారి గాల్లోకి లేస్తాయి. పుతిన్ అందులో ఏ విమానంలో ఉన్నారో ఎవరికీ తెలియదు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకు అని ముందే ఇంత జాగ్రత్త పడుతున్నారన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే బాడీ డబుల్స్ థియరీ. చాలామంది ఏమంటారంటే పబ్లిక్లోకి వచ్చేది నిజమైన పుతిన్ కాదు, ఆయన డూప్లికేట్ అని. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న డమ్మీ మనుషులని పుతిన్ వాడుతుంటారని ఇంటర్నెట్లో ఒక థియరీ బాగా పాపులర్. కొన్నిసార్లు ఆయన చెవి ఆకారం, నడిచే స్టైల్ మారుతూ ఉంటుందని జనాలు డౌట్ పడుతుంటారు. కానీ దీనికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కాకపోతే ఇంత సెక్యూరిటీ పెట్టుకున్న మనిషి
రిస్క్ ఉన్న చోట డూప్లికేట్ని వాడినా ఆశ్చర్యపోనవసరం లేదు. పుతిన్ లైఫ్ స్టైల్ చూస్తే చాలా లోన్లీగా ఉంటుంది. కోవిడ్ టైంలో అయితే ఆయన ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. ఆయనను కలవాలంటే 2 వారాలు క్వారంటైన్లో ఉండాల్సిందే. అందుకే ఈ మధ్య మనం న్యూస్లో చూసాం, ఆయన మీటింగ్స్ అన్నీ చాలా పొడవైన టేబుల్స్ మీద జరిగేవి. అవతలి వ్యక్తికి పుతిన్కి మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండేది. ఎవరైనా దగ్గరకు వచ్చి వైరస్ అంటించడమో లేక అటాక్ చేయడమో చేస్తారని ఆయన భయం. ఇంత సెక్యూరిటీ, ఇంత పవర్ ఉన్నా కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోతారా అనేది డౌటే. పాప భీతి లేనివాడు పక్కవాడిని కూడా నమ్మడు అన్నట్టు ఆయనకు ఎప్పుడు ఏదో తెలియని భయం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటారు. వినడానికి ఇదంతా కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, కానీ ఆయనకున్న శత్రువులను చూస్తే ఇది ఖచ్చితంగా అవసరమే అనిపిస్తుంది. పులి మీద స్వారీ చేయడం అంటే ఇదేనేమో. దిగితే పులి తినేస్తుంది, అందుకే స్వారీ చేస్తూనే ఉండాలి. మరి పుతిన్ బిహేవియర్, ఆయన మెంటాలిటీ, ఈ రేంజ్ సెక్యూరిటీ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఒక మనిషికి ఇంత భద్రత అవసరమా, లేదా తను చేసిన పనులే తనను ఇలా భయపెడుతున్నాయా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.